స్థానిక సంస్థల ఎన్నికల బీసీ కులగణన జరిపి తర్వాత కులాల దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు చేస్తున్న కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడం శుభ పరిణామాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ పేర్కొన్నారు. కాకినాడలో గల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు 50% పెంచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లిపూడి శివాజీ, కార్యదర్శి దారపు శిరీష, వంక మాలతి, సభ్యులు డి చిన్న, టి గంగాధర్, ఆర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఉన్న బీసీ జనాభా ప్రకారం అయితే సగం రావాలి. మరి కోర్టు ఇబ్బందుల వాటి వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ పెంచడం జరిగింది. అది కోర్టు పరిధిలోకి వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ అవుతుంది. మా నాయకుడు కూడా శంకర్రావు మొన్న హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. బీసీ కులగణనతో పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి ఎలక్షన్ పెట్టండి అని. ప్రభుత్వం ఎలా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ఉన్న కూటమి నాయకులు కూడా ఈ కులగణనకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఒక 6 నెలల టైం తీసుకుంటే ఈ 6 నెలల టైంలో కులగణన అవుతుంది, అందులో వర్గీకరణ అవుతుంది, రిజర్వేషన్ కూడా ఎంత శాతం పెంచాలి అన్నది కూడా నిర్ణయం అవుతుంది అని పిల్లు వేయడం జరిగింది. ఆ కోర్టు కూడా స్వీకరించి బుధవారం దానికి ఈ అధికారిని సిఎస్ఆర్ని వీళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యి ఆ వివరాలు పట్టుకుని రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని బీసీలు న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాలు చేస్తుంది. పక్కగా ఎలక్షన్ జరిపిస్తారని ఆశిస్తున్నాం. మరి బీసీ సంఘాలు కూడా అన్ని సంఘాలు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి అందరినీ సంతోషపరిచి ఎప్పుడు బీసీలే మా వెన్నెముక, బీసీలే అండని ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చెబుతూ ఉన్నాయి. మరి ఆచరణ కూడా చూపించినట్టుగా ఉంటుంది పక్కగా చేస్తే అని తెలియజేసుకుంటూ మరి కేసిన శంకర్రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ బీసీల పోరాటంలో ఎప్పుడు ముందుంటారు. ఈ హైకోర్టులో పిల్లు వేయడం కూడా మరి ఈ ప్రభుత్వాలు కొంచెం తాత్సర్యం చేసిన కోర్టు నిర్ణయం ప్రకారం మరి మేము అనుకున్న సింహభాగం మా బీసీలకి వచ్చి ఎలక్షన్లు పెడితే ఈ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలు కూడా పొజిషన్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మన దారపు శిరీష గారికి, శివాజీ గారికి అలా అందరికి కూడా నాకు నమస్కారములు. మరి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జనగణనకు అనుగుణంగా కులగణన జరగాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారు హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేయడం జరిగింది. మరి ఆ వాజ్యంకి అనుకూలంగా హైకోర్టు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కానీ పంచాయతీరాజ్ శాఖ వారిని అలాగే ఇతర ప్రధాన కార్యదర్శి అందరిని కూడా ఆదేశించడం జరిగింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి జనగణనకు అనుగుణంగా కులగణన కూడా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ప్రతిసారి కూడా ఈ కులగణన జరగకుండా ఎన్నికలకు వెళ్ళడం వల్ల బీసీలు చాలామంది తమకు రావాల్సిన పదవులు కోల్పోతున్నారు. మరి ఈసారి సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు 34% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 34% రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇటీవల స్థానిక ఎన్నికల గురించి హైకోర్టులో ప్రజావాదం దాఖలు చేస్తే హైకోర్టు 50% మించకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి విధంగా చట్టం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించి 34% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాను. జై హింద్. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.